నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనము. క్రీస్తునాథుని యందు ప్రియ దైవ ప్రజలారా, యేసు తన 12 శిష్యులను తొలిసారిగా సువార్త పరిచర్యకు పంపించు వృత్తాంతాన్ని ఈనాటి సువిశేష పఠనంలో మనం గమనించవచ్చు. ఆ విధముగా యేసు ప్రభువు వారు వారిని సువార్త పరిచర్యకు పంపిస్తూ 3 అంశాలను వారికి బోధిస్తూ ఉన్నారు. ఈ 3 అంశాలు కూడా సువార్త పరిచర్య చేయువారికి చాలా కీలకమైన అంశాలు. ఈ అంశాలు వారి జీవితంలో కీలకమైన పాత్రను పోషిస్తూ ఉన్నాయి. అందులోని మొదటి అంశము ఆయన ఇచ్చే అధికారము. లూకా సువార్త 9వ అధ్యాయము 1వ వచనంలో యేసు తన శిష్యులకు దయ్యములను పారద్రోలుటకు, రోగులను స్వస్థపరచుటకు శక్తిని, అధికారమును ఇచ్చాను. సువార్త పరిచర్య మానవ శక్తి వలన గాక దైవానుగ్రహం వలనే కలుగుతుందనే అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇదే అంశాన్ని పునీత పౌలు గారు 2వ కొరింథీయులకు రాయబడిన లేఖ 3వ అధ్యాయము 5వ వచనంలో కూడా తెలియచేస్తూ ఉన్నారు. నా సామర్థ్యము దైవదత్తమే. నేను చేయు ఈ సువార్త పరిచర్య అంతా నా శక్తి వలన గాక దేవుని శక్తి వలనే జరుగుతుంది అనే అంశాన్ని ఆయన బోధిస్తూ ఉన్నారు. దీని ద్వారా మనము సువార్త పరిచర్య దేవుని శక్తి ద్వారానే జరుగుతుంది అనే అంశాన్ని తెలుసుకోవచ్చు. యేసు ప్రభు వారు తెలియచేస్తున్న 2వ అంశము దైవ రాజ్య ప్రకటన. లూకా సువార్త 9వ అధ్యాయం 2వ వచనంలో యేసు ప్రభు తన శిష్యులతో దైవరాజ్య ప్రకటన చేయమని, రోగులను నయము చేయమని, వ్యాధులను స్వస్థపరచమని వారికి శక్తిని, అధికారమును ఇవ్వడాన్ని గమనించవచ్చు. ఈ యొక్క ఆదేశము క్రీస్తు ప్రభు యొక్క పరిచర్యను కూడా ప్రతిబింబిస్తుంది. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనములో కాలము సంపూర్ణమైనది, దైవరాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెంది జ్ఞానస్నానమును స్వీకరింపుడు అని ఆయన తెలియచేసిన ఆదేశాన్ని, మరి లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనంలో ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను ప్రకటించుటకు ప్రభువు నన్ను అభిషేకించెను అనే అంశాన్ని కూడా చూడవచ్చు. మరి ఆయన తన శిష్యులకు తెలియచేస్తున్న 3వ అంశము సంపూర్ణముగా దైవశక్తి మీద ఆధారపడి జీవించడం. లూకా సువార్త 9వ అధ్యాయము 3వ వచనంలో యేసు ప్రభు తన శిష్యులతో వారు సువార్త పరిచర్యకు వెళ్ళినప్పుడు వారు చేతి కర్రను గాని, జోలను గాని, రొట్టెను గాని, ధనమును గాని, 2 అంగీలను గాని కొనిపోరాదు అనే అంశాన్ని వారికి తెలియచేస్తూ ఉన్నారు. ఈ విధముగా ఆయన వారిని సాధారణ జీవితం జీవించమని మరియు భౌతిక దారిద్ర్యమును అనుభవించమని ఆయన తెలియచేస్తూ ఉన్నారు. అదే విధముగా ఆయన సువార్త పరిచర్యను అందరూ సానుకూలంగా ఆహ్వానించరని, ప్రతికూల పరిస్థితులు కూడా ఉంటాయని, ఆ ప్రతికూల పరిస్థితుల్లో కూడా తన మీద సంపూర్ణ నమ్మకము కలిగి ఉండాలనే అంశాన్ని యేసు ప్రభు వారికి తెలియచేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, ఈనాటి ఆధునిక యుగంలో కూడా సువార్త వ్యాప్తి చేయడంలో ఎన్నో అడ్డంకులు, అవరోధాలు కలుగుతూ ఉన్నాయి. కానీ ఎక్కడ సువార్త వ్యాప్తి అనేది ఆగలేదు. సువార్త పరిచర్య కొనసాగుతూనే ఉన్నది. మరి జ్ఞానస్నానము స్వీకరించిన మనము కూడా ఈ సువార్త వ్యాప్తిలో జ్ఞానస్నాన స్వీకరణ ద్వారా భాగస్థులమయ్యాము. మనము శిష్యుల వలె ఊరికి వెళ్ళకపోయినా సరే, మనం జీవించే ప్రదేశాలలో, మన కుటుంబంలో, మన సమాజంలో మనము ఒక సువార్తగా మారాలి. మనం ఏ విధంగా సువార్తగా మారగలమంటే దైవరాజ్య విలువలను మన జీవితంలో నెలకొల్పడం ద్వారా. కావున ఈ దైవరాజ్య విలువలను మన జీవితంలో నెలకొల్పే శక్తిని దయచేయమని ఆ దివ్య సప్రసాద ప్రభువును వేడుకొందాము. ఆమెన్.